हाय फ्रेंड्स, वेलकम टू बीएसके एजुकेशन चैनल। फ्रेंड्स मरो मुख्यమైన ఇంపార్టెంట్ అప్డేట్ కోసం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి జీడీ కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్ట్ లాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో వీడియో చేయడం జరుగుతుంది। ఏప్రిల్ 10 అనగా ఈ రోజున ఎస్ఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రిలీజ్ అయింది। ఇంతకు ముందు ఎస్ఎస్సి జీడీ 2018 సంబంధించి నోటిఫికేషన్ లో 54953 నోటిఫికేషన్ గా విడుదలైంది। కానీ ఇప్పుడు ఆ 54953 వేకెన్సీస్ను 58373 వేకెన్సీస్గా పెంచుతున్నట్లు ఒక అఫీషియల్ నోట్ ద్వారా ఎస్ఎస్సి విడుదల చేసింది। ఆ అఫీషియల్ నోట్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాం। అభ్యర్థులు ఆ లింక్ ద్వారా ఈ పెరిగిన పోస్టుల వివరాలను తెలుసుకోవచ్చు। ఇప్పుడు వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు వారి స్టేట్ వైడ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఈ వీడియోలో తెలుపబోతున్నాం। ఈ వీడియో ఎండ్ వరకు చూడండి। నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది వేకెన్సీస్ లిస్ట్, కొత్తగా వచ్చిన వేకెన్సీస్ లిస్ట్ చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2018 సంబంధించి మేల్స్ ఫీమేల్స్ సంబంధించి లిస్ట్ అనేది ఏప్రిల్ 10 అనే ఈ రోజున అఫీషియల్గా విడుదల చేసింది। పోస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నట్లు తెలియజేసింది। ఇక్కడ చూసినట్లయితే టోటల్గా ఎస్ఎస్సి జీడీలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 50,066 వేకెన్సీస్ ఉన్నాయి। ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 8,307 వేకెన్సీస్, మొత్తంగా 52,373 వేకెన్సీస్గా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది। మరియు ఇక్కడ స్టేట్ వైడ్ ఎవరైతే తెలంగాణ ఏపీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం స్టేట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ ప్రకారం తయారు చేయడం జరిగింది। ఏపీ అభ్యర్థులకైతే 3,694 వేకెన్సీస్ ఉన్నాయి। అదే తెలంగాణ అభ్యర్థుల కోసం 2,003 వేకెన్సీస్ ఉన్నాయి। ఈసారి తెలంగాణ స్టేట్ అభ్యర్థుల వేకెన్సీస్ తగ్గడం జరిగింది। నెక్స్ట్ ఏపీ స్టేట్ వైజ్ వేకెన్సీస్లో మేల్స్కు చూసినట్లయితే నార్మల్ డిస్టిక్ వైజ్ 1,380 వేకెన్సీస్ ఉన్నాయి। అదే నక్సల్స్ ఏరియా ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి డిస్టిక్లో 1,819 వేకెన్సీస్ ఉన్నాయి। నెక్స్ట్ ఫిమేల్కి సంబంధించి ఏపీ స్టేట్లో నార్మల్ డిస్టిక్ వైజ్ 196 వేకెన్సీస్ ఉన్నాయి। అదే నక్సల్స్ ఏరియా డిస్టిక్ వైజ్ చూసినట్లయితే 299 వేకెన్సీస్ ఫిమేల్స్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి। ఇప్పుడు తెలంగాణ స్టేట్ సంబంధించి చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కు నార్మల్ డిస్టిక్ వైజ్ 884 వేకెన్సీస్ ఉన్నాయి। అదే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆ డిస్టిక్ వైజ్ చూసినట్లయితే నక్సల్ డిస్టిక్ మొత్తం కలిపి తెలంగాణలో 845 వేకెన్సీస్ ఉన్నాయి। నెక్స్ట్ టీఎస్ సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్ సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే నార్మల్ డిస్టిక్ వైజ్ మొత్తంగా 152 వేకెన్సీస్ ఉన్నాయి। మరియు నక్సల్ ప్రభావిత డిస్ట్రిక్ట్స్ అన్నీ కలిపి 122 వేకెన్సీస్ అనేవి ఫిమేల్స్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసినట్లయితే ఏపీలో ఎక్కువగా, తెలంగాణ ఈసారి తక్కువగా నోటిఫికేషన్ అనేది విడుదలైంది। దీనికి సంబంధించి చూసినట్లయితే ఈసారి టీఎస్ అభ్యర్థులకు ఒక కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంది। ఎవరైతే అభ్యర్థులు పోయినసారి కట్ ఆఫ్ కంటే ఈసారి కట్ ఆఫ్ తెలంగాణలో పెరిగే అవకాశం ఉంది। నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించి ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వీడియో అప్లోడ్ చేస్తాం। ఇంతవరకు అఫీషియల్ ప్రకటనల ప్రకారం మే 31 రోజున ఎస్ఎస్సి జీడీ సంబంధించి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తామని ఎస్ఎస్సి అనేది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ను ప్రకటించింది। కానీ దానికి సంబంధించి ఆన్సర్ కీస్ను ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది ఇంకా అఫీషియల్ నోట్ అనేది రాలేదు। దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది। అది మిస్ కాకుండా ఉన్నట్టు మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మరి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।